ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడినటువంటి బిషప్ మరి జోసెఫ్ భాయ్ గారిని కూడా మరి సాధారణంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి వీరు నాకు కొద్ది కాలం నుంచే నాకు పరిచయం, వీరి గురించి విన్నాను ఎక్కువ. మరి జాన్ వెస్లీ గారు చెప్పారు, అలాగే జాషువా మరి బోడా వాళ్ళు చెప్పారు, అలాగే మరి కొంతమంది కూడా తెలియజేశారు. రీసెంట్లీ వీరి యొక్క మరి మనవడు అన్నప్రసన్నానికి మరి వెళ్ళటం జరిగింది. వారి గురించి వారి పనులు, వీరు ఇమాన్యుయల్ మినిస్ట్రీ కోఆర్డినేటర్గా అనేకమైన సేవలు అందిస్తున్న సమయంలో మరి అన్నప్రసన్న జరిగిన సందర్భంలో నేను వెళ్ళిన తర్వాత ఆ వేదిక దగ్గరికి వెళ్ళి అలా కూర్చున్న తర్వాత వాటర్ బాటిల్ అట్టుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది అలా తాగుతున్నాను. బైబిల్ ఇక్కడ ఉంది, మన కాళ్ళ మధ్య దగ్గర పెట్టుకున్నాను. దాని మీద నీళ్లు పడ్డాయి. నీళ్లు పడితే దాన్ని ఇలా తుడుచుకోపోతే ఇదిగో ఇదే టవల్తో గబగబా తుడిచేస్తున్నారు. అయ్యో ఎందుకండి అంటే వాక్యము కంటే ఎక్కువైంది ఇది. ఎస్, దేవునిలో ఎంత దిట్టగా, లేకపోతే దేవునిలో ఎంత లోతుగా భయం కలిగి ఉన్నారో దాన్ని బట్టి అర్థమైంది. మీలాంటి వాళ్ళతో నాకు సహవాసం చేయటం నాకు నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి వీరి పరిచర్యను మరి కొన్ని నిమిషాలు మరి గ్రీటింగ్ ద్వారా మరి తెలియచేయవలసిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ గాడ్, ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఐ నెవర్ నో సచ్ కైండ్ ఆఫ్ ఇలాంటి మరి సామాజిక సంబంధమైన మీటింగ్స్లో అటెండ్ అవ్వడం నాకు తెలీదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం బికాజ్ ఐఎమ్ ఏ పాస్టర్. నేను ఒక సేవకుని. దేవుని మహాకృపను బట్టి మా ఫాదర్ పాస్టర్ గారు, నేను కూడా సేవకుని. మరి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైన సంగతి ఏంటంటే, గాడ్ హ్యాస్ చూజన్ సో మెనీ అమాంగ్ దెమ్ లైక్ మదర్ తెరీసా గారు లాంటి వారిని అనేక మందిని దేవుడు ఎంచుకున్నాడు, మన దేశాన్ని ఏలుతున్నాడు. అందులో భాగంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎంఏ థామస్ గారు కూడా అనాథల మధ్య, కుష్ఠరోగుల మధ్య, ఈరోజు కుష్ఠరోగుల పిల్లలు మా యొక్క మినిస్ట్రీలో, నేను పనిచేస్తున్న మినిస్ట్రీలో, నేను ఆంధ్ర తెలంగాణకి కోఆర్డినేటర్ని అండ్ సౌత్ ఇండియా మొత్తానికి నేను బిషప్గా ఉంటూ మా పనిని చూస్తున్నాను. కొన్ని లక్షలాది మంది అనాథ పిల్లలను పోషిస్తున్న సహవాసం అన్నమాట ఇమాన్యుయల్ మినిస్ట్రీస్. అలాగే ఈరోజు మదర్ తెరీసా గారిని ఎప్పుడు వెనెవర్ ఐ ట్రావెల్ ఇన్ మై ట్రైన్ ఐ మీట్ ద పీపుల్, సిస్టర్స్ని ఎక్కువ కలుస్తూ ఉంటా. రీసెంట్గా దైవజనులు జాన్ వెస్లీ గారు, మేము కూడా యాజ్ వీఆర్ ట్రావెలింగ్ జమ్మూ కాశ్మీర్ వెళుతున్న సమయంలో ఒక సిస్టర్ గారు కలిసి, మదర్ తెరీసా గారు, షీ ఈజ్ లైక్ ఏ షెపర్డ్ బట్ షీ వాజ్ స్మెల్లింగ్ ద షీప్స్. గొర్రెల యొక్క స్మెల్ అంటే అవసరతలో ఉన్న వారి పరిస్థితుల యొక్క అనుభవాలు ఎరిగిన వారై ఈ పనిలో లేక ఈ సోషల్ వర్క్లో అనాథ పిల్లలను కానీ, ఈరోజు మా మినిస్ట్రీని చూస్తే ఎంతోమంది కుష్ఠరోగుల పిల్లలు ప్రపంచంలో ఆయా దేశాల్లో మిషనరీస్గా పనిచేస్తున్నారు. వారు మిషనరీస్గా ఉండి చాలా ధనాన్ని ఈ దేశానికి పంపుతూ ఉండగా మరి నిజంగా మరి ఎంతోమంది అనాథులు గొప్ప నాయకులు అవుతున్నారు, లీడర్స్ అవుతున్నారు. మరి మదర్ తెరీసా గారిని నేను చూడలేదు, కానీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 ఐ థింక్ సో, వెన్ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ HBI, మరి ఎజ్రా సర్గుణం గారని ఆయనకి అవార్డు ఇవ్వడానికి మదర్ తెరీసా వస్తుందంటే మేము స్టూడెంట్స్ అందరం కలిసి వెళ్ళాం మెడ్రాస్లో, కిల్పాక్లో. కానీ ఆ రోజు రాలేదు, నేను చూసే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఈరోజు ఆమె జన్మదినోత్సవ సందర్భంగా మరి ప్రియులైనటువంటి దైవజనులు బిషప్ జోసెఫ్ భాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఐ నెవర్ న్యూ సచ్ ఇలాంటి మీటింగ్స్లో నేను అటెండ్ అవ్వడం అంటే నాకు తెలీదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఈరోజు మదర్ తెరీసా గారి జన్మదినం అని కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చేదాకా మదర్ తెరీసా గారు బొమ్మ వేశారు, నా బొమ్మ వేశారు, మా అన్నగారు బొమ్మ వేశారు. ఆయన మా అన్నగారే కాదు, మా వియ్యంకుడు గారు అన్నయ్య గారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మా వియ్యంకుడు.
దేవుని కృప ఆయన కూడా కలవడం నాకు దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మరి ఈరోజు ఆమె గారి యొక్క మరి ఆ జన్మదినోత్సవాన్ని, లేకపోతే ఆ రోజు నేను ఇక్కడికి ఒక గెస్ట్నని నాకు ఏదన్నా ప్రసంగానికి టైం ఇస్తారేమో అనుకుని నేను గాబా రెడీ అయ్యి కళ్ళజోడు ఒకటి పెట్టుకుని, సూట్ కేసు ఒకటి తెచ్చుకుని, పాటల పుస్తకం ఒకటి తెచ్చుకుని రెడీ అయిపోయి వచ్చానమాట నేను వాస్తవంగా. ఎనీహౌ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ పార్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సోషల్ పార్ట్. వీ నీడ్ టుగెదర్. రెండు కావాలి. స్పిరిచువల్గాను మన దేశం దీవించబడాలి, సోషలిజంగాను దేశం దీవించబడాలి. ఇలాంటి పరిచర్యలను ప్రోత్సహించడానికి దైవజనులు లాంటి వాళ్ళని దేవుడు లేపినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందిని వారు గుర్తించి యు ఆర్ ఎంకరేజింగ్. నేను ఈ రోజు వరకు నేను సోషల్ వర్క్లో ఉన్నానన్న సంగతి నాకు తెలియదు, ఈరోజు నాకు గుర్తు చేశారు మీరు. ఆల్రెడీ వీఆర్ ఇన్ దట్ వర్క్, బట్ వీ డు నాట్ నో దట్. మేము ఆ పని చేస్తున్నాం కానీ మేము ఈ పనిలో ఉన్నాం అనుకోవట్లా, మేము దేవుని పనిలో ఉన్నాం అనుకుంటున్నాం కానీ మేము చేసే పని ఒక రకంగా సోషల్ పని కూడా చేస్తున్నాం అనేటువంటి ఆ యొక్క ఇది మాకు లేదు. కానీ ఈరోజు మరి జోసెఫ్ అయ్య గారు మాకు అది జ్ఞాపకం చేశారు. ఆ జోసెఫ్ అయ్య గారిని పరిచయం చేయడానికి నా తమ్ముడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాన్ వెస్లీ అయ్య గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, థ్యాంక్ యూ సార్, వీ లవ్ యూ, వీ విల్ డెఫినెట్లీ ఇన్వైట్ యూ ఇన్ టు అవర్ వర్క్ ఆల్సో. తప్పనిసరిగా మిమ్మల్ని మా పరిచర్యలోకి మేము ఇన్వైట్ చేస్తాం. మేము చేస్తున్న సోషల్ వర్క్ను కూడా మీరు చూడాలి. మీ యొక్క ప్రోత్సాహం మాకు కావాలి. ఇలా మమ్మల్ని ప్రోత్సహించడానికి మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఈ సోషల్ వర్క్తోనూ దేవుని వర్క్తో మన దేశం దీవించబడునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి చక్కని మంచి తలాంతులు ఉన్నటువంటి దైవజనులు. మళ్ళీ లాస్ట్ వీక్లో వారు మెసేజ్ విన్నాను. వారు మెసేజ్ కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉందంటే, అక్కడ డేవిడ్ దగ్గరికి వచ్చినప్పుడు నేను వింటూ ఉన్నాను. చాలా అద్భుతమైన మంచి పరిచర్యను వారు చేశారు. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. బిషప్ ఎం జోసెఫ్ గారు, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ విజయవాడ, వారికి ఈరోజు ఇంటర్నేషనల్ మదర్ తెరిసా గోల్డ్ మెడల్ ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. వారు చేస్తున్న సేవలను కూడా సేవల్లాగా భావించలేదంటే దట్ ఈస్ గ్రేట్. ఆయన చేసేదే సేవలు, కానీ నేను సేవలు చేస్తున్నా అన్న మాట కూడా మర్చారంటే చాలా గొప్పతనం. వారికి ఒక్కసారి క్లాప్స్ కొట్టాల్సిన అవసరం ఉంది.